నమస్తే విటెలిన్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కు ఎదురుదెబ్బ. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించేందుకు హైకోర్టు ఆదేశం. ఏప్రిల్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ తేదీల ఖరారు. మెయిన్స్ ను ఆగస్టు 6 నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఏపీపీఎస్సీ. విశాఖలో మహానాడుకు పడిన తొలి అడుగు. మహానాడు నిర్వహణకై భూమి పూజ చేసిన హోంమంత్రి చినరాజప్ప. దళిత ఉద్యోగులపై వివక్షను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన అంబేద్కర్ పీపుల్స్ జేఏసీ. అవినీతి అధికారులకు కొమ్ము కాస్తూ దళితులపై వివక్ష తగదన్న సభ్యులు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను ఆదుకోవాలంటూ ఓ తండ్రి ఆవేదన. మీడియా సమావేశం ద్వారా దాతల సహాయాన్ని వేడుకోలు. డీటెయిల్స్ చూస్తే విశాఖలో మహానాడు విజయవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన మహానాడు నిమిత్తం తెలుగుదేశం నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు విశాఖలో మహానాడు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 20,000 మంది నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడులో పాల్గొంటారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన నాటి నుంచి ఏటా మహానాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం ఏయూ మైదానంలో విస్తృతంగా తిరిగి పరిశీలించారు. మహానాడికి విశాఖపట్నంలో మరి భూపూజ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు, కిషన్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన పుట్టినరోజుని మహానాడుగా డిక్లేర్ చేయడం జరిగింది. 83 నుంచి కూడా ఈ మహానాడులు క్రమం తప్పకుండా మహానాడులు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మహానాడు ఇంపార్టెన్స్ ఏంటంటే సభ్యత కార్యక్రమం కానీ, ఈ గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, అలాగే రాష్ట్ర కమిటీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే నేషనల్ పార్టీ అయింది తెలుగుదేశం పార్టీ. నేషనల్ పార్టీకి నేషనల్ పార్టీ అధ్యక్షుడు కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా ఎన్నిక జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నేషనల్ విషయాలు కానీ, రాష్ట్ర విషయాలు కానీ, జిల్లాల విషయాలు కానీ, తెలంగాణ విషయాలు కానీ అన్నీ కూడా తీర్మానాల ద్వారా మహానాడులో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా నడపాలి, పార్టీని ఎలా నడపాలి ఇవన్నీ కూడా మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో చాలా మంది అవకాశాలు వస్తాయి. పెద్దలందరూ కూడా డిస్కస్ చేస్తారు. క్షుణ్ణితంగా విషయాలు సబ్జెక్టులన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి ఏర్పాట్లు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీలు వేసుకున్నాం. కమిటీలన్నీ కూడా మరి ఈ రోజు నుంచి కూడా పనిచేస్తాయి. ఈ రోజు ఆ కమిటీలన్నింటికి ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ కోర్సులకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఉదయం ఏయూబీసీ ఆచార్య జి నాగేశ్వరరావు సెనేట్ మందిరంలో విడుదల చేశారు. అనంతరం వివరాలను కేవలం 3 రోజుల్లోనే విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రవేశాల సంచికల కార్యక్రమాల్లో ఎన్సీసీ, సిఎస్సి, పీహెచ్ క్రీడలు, ఎన్ఎస్ఎస్ తదితర ప్రత్యేక విభాగాల కౌన్సిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలన జరుపుతామన్నారు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపులు, కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆసెట్, ఆయెట్ రిజల్ట్స్ ఈ రోజున అనౌన్స్ చేశాము. ఏవైతే మే 8-9 తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ ప్రోగ్రామ్స్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ వాటికి, అలానే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్లో బీటెక్ ప్లస్ ఎంటెక్ 6 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని ఈరోజు డిక్లేర్ చేశాము. మొత్తం క్యాండిడేట్స్ అప్పేర్ అయిన వాళ్ళు ఇంజనీరింగు, పీజీ ప్రోగ్రామ్స్ మొత్తం కలిపి 19,788 క్యాండిడేట్స్
అపీర్ అయ్యారు. వాళ్ళల్లో 10,914 మేల్ క్యాండిడేట్స్, 8,874 ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళలో మొత్తం 8 టెస్టులు జరిగితే వాటిలో 4 టెస్టుల్లో ఫస్ట్ ర్యాంకర్స్ బీసీడీ వాళ్ళు ఉన్నారు. ఒక టెస్ట్కి బీసీఏ క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంకర్ అయ్యాడు. ఒక టెస్ట్కి ఎస్సీ క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంకరు. ఒక 2 టెస్ట్కి ఓసీ క్యాండిడేట్స్ ఫస్ట్ ర్యాంక్. అవినీతి ఆరోపణలో ఉన్న కడప ఎస్ఏని కోరిన చోట ఆందోళన ఎక్కించి మంచి అధికారిగా ప్రభుత్వం అవార్డు సాధించిన దళిత ఉద్యోగి కె భాస్కర్ని ఒంగోలుకు బదిలీ చేయడం దారుణమంటూ అంబేద్కర్ పీపుల్స్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువి సుందరయ్య అన్నారు. ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఉత్తమ అవార్డు పొందిన వారిని బదిలీ చేస్తూ అవినీతి వాళ్లకు కమ్ము కాస్తున్న తిరుపతి సీఎండీహెచ్వై దోరా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే వారి లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తామే ఇకపై పోరాటాలు చేసి తమ హక్కులు, అన్యాయాలు, సమస్యలపై పోరాడతామని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు మన ముఖ్యమంత్రి గారేమో అక్రమ బదిలీలను సహించమని చెప్తూ ఉన్నారు. కానీ డిపార్ట్మెంట్లలో మాకంటే మా పైనున్న అధికారులు మాత్రం నియంతల్లాగా, నల్లదొరల్లాగా వ్యవహరిస్తున్నారు. దళిత బహుజన ఉద్యోగులపై నానాటికి వేధింపులు పెరుగుతున్నాయి. వాళ్ళని అక్రమంగా బదిలీలు చేయటం, వాళ్ళని వేధించడం అనేది ఈరోజు మన రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాం. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో కె భాస్కర్ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వారిని మరి దళిత కులానికి చెందిన వ్యక్తి, మరి ముఖ్యంగా మాల కులానికి చెందిన వ్యక్తి, ఈయన్ని అగ్రకులాలందరూ ఏకమయ్యి అవినీతి పరుడైన మరొక ఆధిపత్య కులానికి చెందిన అధికారిని మరి ఒంగోలు జిల్లాకి తెచ్చేందుకు ఈయన్ని తిరుపతి బదిలీ చేసినట్టే చేసి ఈయన్ని గాల్లో పెట్టారు. మరి ఈయనకి గత సంవత్సరమే మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అధికారి అనే అవార్డు కూడా ఇచ్చింది. అవార్డు అందుకొని ఎంతో కాలం కాకముందే మరి ఈరోజు అన్యాయంగా తలసేమియా మేజర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తె హరిని ప్రాణాలు కాపాడేందుకు దాతలు సహాయం అందించగలరని కుర్మదాసు ఎల్లాజీరావు కోరారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్లాజీరావు మాట్లాడారు. పాప పుట్టిన 10 నెలలకు ఎదుగుదల గమనించి లోపం ఉండడంతో న్యూ కాలనీలో డాక్టర్ మూర్తిని సంప్రదించామన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పాపకి తలసేమియా అనే మేజర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించామన్నారు. డాక్టర్లు బోనోమోరో ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా నయమవుతుందని తెలిపారన్నారు. దీనికి సుమారుగా 25 లక్షల పైన ఖర్చు అవుతుందని, అంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించే శక్తి తనకు లేదని, తమకి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలంటూ కోరారు. సహాయం చేసేవారు కె ఎల్లాజీరావు, కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 24101010071996, ఈ ద్వారకా నగర్ బ్రాంచ్లో సెల్ నెంబర్ 8886490864 ఈ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలియజేశారు. పది నెలలు వచ్చినా ఇంకా 3 నెలలు పాపలాగా ఉంటే మాకు డౌట్ వచ్చి హాస్పిటల్లో చూపించామండి. ఎన్ఎన్ మూర్తి అనేసి ఇక్కడ న్యూ కాలనీ దగ్గర ఉంటారు ఆ డాక్టర్ గారు. ఆయన చూపిస్తే ఆయన టెస్టులు బాగా చెకప్ చేసి టెస్టులు రాస్తే టెస్టుల్లోని ఒక తలసేమియా మేజర్ అనేసి తెలిసింది. బ్లడ్ టెస్టులు అవి చేయిస్తే ఆ టెస్టుల్లో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది, కానీ బోన్ మేరో అనేసి ట్రీట్మెంట్ ఉందన్నారండి. అది వెల్లూరు సిఎంసి హాస్పిటల్లో ఉందన్నారు. అది 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. లేదు అంటే ఒకవేళ ట్రీట్మెంట్ అప్పుడు అవుతుందంటే అంత డబ్బు పెట్టుకోలేం సార్ అని చెప్తే, పాపకి మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతికే ఛాన్స్ లేదు,
కంటిన్యూగా తరచూ 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పారు. అంత అమౌంట్ పెట్టుకోలేక ఇప్పటి వరకు అలా బ్లడ్ ఎక్కిస్తూనే వచ్చాం. ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. అపస్మారక స్థితిలో వచ్చిన తనను రామ్నగర్ కేర్ ఆసుపత్రి వైద్యులు తన ప్రాణాలను ఎంతో జాగ్రత్తగా వ్యర్థం చేసి ప్రాణాలను కాపాడారని స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తురాలు వి కనక మహాలక్ష్మి అన్నారు. కేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తీవ్రమైన ఊపిరితిత్తులతో ఇబ్బంది, జ్వరం, జలుబు, దగ్గు ఉండేదని, చేరినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుని వైద్యం అందించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆమెకి అందించిన వైద్యం గురించి వివరించారు. సాధారణ అత్యాధునిక వెంటిలేటర్ చికిత్సకు అందని విధంగా ఉండడంతో ఈకో అనే అరుదైన పరికరం ఉపయోగించి వైద్యం చేయడం జరిగిందని అన్నారు. లైఫ్ అంతా కేర్ హాస్పిటల్ ఎప్పుడు మర్చిపోవాలని చెప్తున్నాను. ఇలాంటి ట్రీట్మెంట్ నాకు జరుగుతుంది అన్నప్పుడు నేను కౌన్సిలర్ లేదని చెప్పారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ హెయిల్ అండ్ హార్టీగానే ఉంది, కానీ ఆక్సిజనేషన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఏమో యంగ్ ఉమెన్. సో లంగ్స్లోనేమో న్యూమోనిక్ ప్యాచ్ లాగా ఉంది. సో నేను వెంటనే ఇది స్వైన్ ఫ్లూ H1N1 సస్పెక్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఏంటంటే ఏ ఊపిరితిత్తుల డిసీజ్ అయినా అది H1N1 న్యూమోనియా, స్వైన్ ఫ్లూ న్యూమోనియా కావచ్చు, మామూలు న్యూమోనియా కావచ్చు, లేకపోతే వేరే పార్ట్లో ఇన్ఫెక్షన్ నుండి సెప్సిస్ బ్లడ్ ద్వారా అన్ని సిస్టమ్స్కి పాకి అప్పుడు కూడా లంగ్స్కి ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు అనమాట. ARDS అనే కండిషన్ వస్తుంది. సో ఏ డిసీజ్ అయినా ఫైనల్గా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఇలాగ అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట, ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించినట్టు. సో ఈ పేషెంట్కి కూడా సేమ్ అలాగే. సో లంగ్ ఫెయిల్యూర్ అయింది. సో దాన్ని type 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఇక్కడ కాజ్ ఏమో H1N1 స్వైన్ ఫ్లూ. సో ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులను పిల్లలు సక్రమంగా పోషించడం లేదని కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు మల్ల గౌరీశంకర్ వెల్లడించారు. ఆయన డాబా గార్డెన్స్లోని VJF ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అటువంటి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని సంఘం పాలకవర్గంతో ఓల్డేజీ హోం నిర్వహణకు ముందుకు వచ్చామన్నారు. తన సతీమణి ఇచ్చిన 250 గజాల స్థలాన్ని తన కుమార్తెలు పల్లవి, షణ్ముఖేశ్వరి, అల్లుళ్లు బీసెట్టి గణేష్ కేంద్ర గౌరీ సంఘానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో గౌరీ ఓల్డేజ్ హోం నిర్మించామన్నారు. ఈ ఓల్డేజ్ హోం ఈ నెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరి మా ఓల్డేజ్ హోమ్ కార్యక్రమాన్ని 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరి మీడియా సోదరుల ద్వారా మన జాతీయులకి, మన అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుచు, అలాగే మరి 20 పడకలతో దాన్ని మొదటి విడతగా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని రెండవ విడతగా కొంతమందితో మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సహకరించి, అలాగే ఎవరైనా వృద్ధులు ఉంటే మా సంఘానికి తెలియజేయవలసిందిగా కోరుచు. మాతృదినోత్సవం సందర్భంగా కీళ్ల మార్పిడిని 15% రాయితీతో మెరుగైన వైద్యం అందరికీ అందించనున్నట్లు Q1 ఆసుపత్రి వైద్యులు రమణమూర్తి అన్నారు. శుక్రవారం ఆరిలోవా హెల్త్ సిటీలో ఉన్న Q1 ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం కీళ్ల మార్పిడి చికిత్స నిర్వహించడానికి మాత్రమే 2 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక వైద్యం ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. జెండర్ని, పర్సోనా వంటి వివిధ రకాల కీళ్ల మార్పిడి వైద్యం అందుబాటులో ఉందన్నారు. మే 14వ తేదీలోపు 0891286886 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి వైద్య రుసుములో 15% రాయితీతో వైద్యం చేస్తామన్నారు. తారీఖున మదర్స్ డే అనేది ఉంది. ఈ ఆడవాళ్ళలోని ఇప్పుడు ఎముక చివరి భాగంలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోవడం, ఆర్థరైటిస్ రావడం అనేది చాలా సహజమైనది. అది మన దేశంలో చాలా కామన్ కూడా. 55 సంవత్సరాలు దాటిన వాళ్ళలో, ఆడవాళ్ళలో 20 నుంచి 22 మంది పూర్తిగా అరిగిపోయి అస్సలు నడవలేకుండా ఉన్నారు.
ఇటువంటి ఆర్థరైటిస్ అనేది మన దేశంలో ఎందుకు కామన్ అంటే, ఈ ఆర్థరైటిస్తో మన జెనెటిక్గా ఉన్నప్పటికీ, జీన్స్ ద్వారా వచ్చినప్పటికీ మన కింద కూర్చునే అలవాట్లు అంటే పూజలకు కానీ, మన వంటలు చేయడానికి కానీ, ఇండియన్ టాయిలెట్ వాడటం కానీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల కూడా కీళ్ళు అరిగిపోవడం జరుగుతుంది ఎర్లీ ఏజెస్లోని. ఇటువంటి కీళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ మనం కీళ్ళ మార్పిడి చేసేటప్పుడు మనకి ఈ ఇంప్లాంట్స్ అంటే తొడ ఎముక కింద భాగంలో అమర్చే ఎముక ఇది, కాలి ఎముక పై భాగంలోని ఇది మధ్యలో పాలిథిలిన్ ఉంటుంది. ఇటువంటి ప్రాసెస్ అంటే ఈ కీళ్ళు మార్పిడి చేసే భాగాలన్నమాట మనము జెండర్ నీ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈరోజు. ఈ జెండర్ నీతో మేము గత కొంతకాలం కొన్ని వందల నీళ్ళు చేయడం జరిగింది. అది పేషెంట్కి వేయటం వల్ల ఏంటంటే న్యాచురల్ ఫీల్ ఉంటుంది. Take a short break in VTL News. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక, సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక, 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక, పాములని తెలియక పాలిచ్చినందుక, ఎందుకు మాపై పగా? బ్యాక్ టు న్యూస్. శ్రీలంక రాజధాని కొలంబో నుండి విశాఖకు విమాన సర్వీసులు జూలై 8 నుంచి ప్రారంభం కానున్నాయని టూర్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ కుమార్ అన్నారు. ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ కుమార్ మాట్లాడారు. ఈ సర్వీస్ వారానికి 4 సార్లు ఉంటుందన్నారు. ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఉంటాయని తెలియజేశారు. ఎయిర్లైన్స్ విమానంలో కొలంబోలో ఉదయం 7:10 చేరుకుంటుందన్నారు. తిరిగి విశాఖ విమానాశ్రయంలో ఉదయం 10:10 బయలుదేరి మధ్యాహ్నం 12:15 కొలంబో విమానాశ్రయానికి చేరుకుంటుందన్నారు. కొత్త సర్వీసును ప్రారంభించిన సందర్భంగా ఈ నెల 17 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో మీకు తెలుసు, we all worked hard to get Singapore connected by direct flights to Vizag. ఈ కొలంబో ఫ్లైట్ వైజాగ్కి అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారండి వాళ్ళు. ఎప్పుడైతే మన సింగపూర్ ఎయిర్లైన్స్ వైజాగ్కి డైరెక్ట్ ఫ్లైట్తో కనెక్ట్ చేసామో అప్పుడే వీ హ్యావ్ మెట్ ద హై కమిషన్ ఆఫ్ శ్రీలంక. ఇప్పుడు 4 years బ్యాక్ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అసలు టచ్ చేస్తే ఫైనల్గా హై కమిషనర్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ టీము, శ్రీలంకన్ హెడ్ ఇన్ శ్రీలంక, ఆల్ ఆఫ్ దెమ్ అగ్రీడ్. దే విజిటెడ్ 2 times టు వైజాగ్. మన ఎంపీ హరిబాబు గారిని, మన ఎమ్మెల్యే గణబాబు, ఎందుకంటే గణబాబు గారి కాన్స్టిట్యున్సీ ఎయిర్పోర్ట్, వీళ్ళందరినీ కల్పించి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని కల్పించి, మన టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ విజయమోహన్ గారు, అలాగే ధీరజ్, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కృషి చేసి, బికాస్ 60 ట్రావెల్ ఆర్డర్స్ ఫ్రమ్ వైజాగ్, 60 మంది ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళ డేటా కూడా ఉంది, ఇన్ని ప్యాకేజెస్ చేస్తున్నాం, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, అలాగే ఈ డేటా అంతా ప్రజెంట్ చేసామన్నమాట. వేరే ఆర్గనైజేషన్ చేసేదానికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేసేదానికి ఏంటంటే, ఈ నెల 13, 14 తేదీల్లో బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 సదస్సు నిర్వహిస్తున్నట్లు క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ రవిశంకర్ బెల్లాల అన్నారు. బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 సైంటిఫిక్ కమిటీ సభ్యులు డాక్టర్ పి బ్రహ్మానందరావు, క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి సీఈఓ టి చంద్రమౌళీశ్వరరావుతో కలిసి క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇండియా వారి అనుబంధంతో క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశాఖపట్నంలోని నోవెటెల్ హోటల్లో జరుగుతుందని వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొనడానికి సుమారు 350 మంది రేడియన్ ఆంకాలజిస్టులు పాల్గొంటారన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి అనుభవం కలిగిన 70 మంది రేడియేషన్ ఆంకాలజిస్టులు ప్రసంగించనున్నట్లుగా పేర్కొన్నారు.
అమెరికాలో పనిచేస్తున్న రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ల తాలూకా అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం అనేకమైన కీలకమైన ముఖ్యాంశాలని వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. అటువంటి సదస్సుకి అటెండ్ అవ్వడానికి మన భారతదేశం నుండి ఎంతోమంది కానీ వెళ్ళరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 30 మంది కన్నా ఎక్కువ వెళ్ళరు. కానీ మన భారతదేశంలో ఇంచుమించు ఒక 1000 మందికి పైగా ఈ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ అమెరికా సదస్సులో జరిగిన ఇన్ఫర్మేషన్ని మనం ఎలాగ వాళ్ళకి పొందుపరిచి ఇవ్వగలము అనే విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే విజయం వర్తిస్తుందని ప్రముఖ సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. కష్టపడితే ఫలితం లభిస్తుందన్నారు. ఆటోనగర్ సమీపంలో గల గ్రీన్ సిటీలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ బ్యాడ్మింటన్ కోర్టుని రాజమౌళి ప్రారంభించారు. కష్టపడే మనస్తత్వం ఈ ప్రాంతవాసుల్లో ఉందని, జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని విశాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మనం చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. రకరకాల సినిమాలు వెళ్ళడం, పిక్నిక్ వెళ్ళడం, పన్నెండు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఎన్ని రకాలుగా టైం చేసినా కూడా తన ఎక్సర్సైజ్ కానీ, తన రొటీన్ కానీ, తన ప్రాక్టీస్ కానీ మానేవాడు కాదు. కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ గుర్తుందండి, సాగర్ నగర్లో మా ఇంటి కూడా బీచ్ మీద సర్కుల్ షెట్లు ఉండేవి. ఆ సర్కుల్ షెట్లో మధ్యలో ఇస్క్రాస్ పరిగెడుతూ ఉండేవాడు. ఎంత 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే గంట 2 గంటలు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం ఆరిలోవా హెచ్సిజీ పినాకిల్ సెంటర్ బహుళ అవయవాలకు సోకిన క్యాన్సర్కు అరుదైన శస్త్రచికిత్స జరిపి నూతన జీవనం ప్రసాదించారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన పాత్రికేయుల సదస్సులో క్యాన్సర్ చికిత్స, పలు రకాల అంశాలు మరియు ప్రత్యేకమైన వ్యక్తిగత చికిత్సలు ఆవశ్యకతలపై అవగాహన గురించి డాక్టర్ రఘువంశీ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘువంశీ మాట్లాడారు. ఈ చికిత్సా విధానం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రసాదించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. డాక్టర్లు అందించే పలు రకాల చికిత్సలు కణితిని తొలగించడం మరియు వ్యాధి లక్షణాలు నియంత్రించడంలో ప్రతి ఒక్క చికిత్సా విధానం రోగాలపైన సానుకూల ప్రభావం చూపుతుందని, క్లినికల్ అధ్యయనాలు ఉత్తమ ఫలితాలు సాధించగలవని నిరూపితమైనట్లు వారు తెలియజేశారు. సత్యారావు అనే ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఒక 3 నెలల క్రితం ఆయన కడుపులో నొప్పి బాధపడుతూ మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ కొన్ని హాస్పిటల్ వైజాగ్లో బోల్డ్ చోట్ల తిరిగి ట్రీట్మెంట్ కోసం టెస్టులని బోల్డ్ రకాల టెస్టులు చేయించుకుని మా దగ్గరికి వచ్చారు. అన్ని చోట్ల ఈయనకి చాలా పెద్ద గడ్డ ఉంది, క్యాన్సర్ గడ్డలాగా ఉంది, బ్రేకులో ఉంది అని చెప్పి దానికి పార్టీస్ ఉంది, ఆపరేషన్ చేయడానికి కుదరకపోవచ్చు, లేదంటే ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదు, హైదరాబాద్ అవుతుంది అని చెప్పారు. ఆ కష్టమైన పరిస్థితితో ఉండగా నా దగ్గరికి వస్తే, మా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేసినప్పుడు నా దగ్గరికి వస్తే మేము మళ్ళీ అన్ని టెస్టులు అనలైజ్ చేశాము. కొన్ని సరిపోవని చెప్పి మళ్ళీ మన దగ్గర స్కాన్ చేయించి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మనము ఆపరేషన్ చేయొచ్చు అని నిర్ధారించి మా హోల్ టీం అంతా, నేను, మా రేడియేషన్ ఆంకాలజిస్టులు, మా మెడికల్ ఆంకాలజిస్టులు అందరం టీం డిస్కస్ చేసి దీనికి ఫస్ట్ సర్జరీ చేయగలిగితే. తుగ్లాంగ్ గేట్ తెరవాలంటూ లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో గాజువాకలో ప్రదర్శన నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ మాట్లాడారు. ప్రజా వనరుల కోసం తక్షణమే గేటు తెరవాలని డిమాండ్ చేశారు. బెల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 3 గ్రామాలకు సంబంధించి గేటు సమస్యపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమైని లోక్సత్తా ముందుంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ రవికి మెమరాండం సమర్పించారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. పార్టీ గాజువాక అధ్యక్షులు లెక్కల శ్రీనివాస్, తుగ్లాం గ్రామస్తులు పాల్గొన్నారు.
కోసం భూములు ఇచ్చినటువంటి ప్రజలే తిరిగి మాకు రోడ్డు కావాలి, గేటు కావాలని అడుగునే దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. పరిశ్రమలకు భూములు ఇస్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం, మీ పిల్లలకు ఉపాధి ఇస్తాం, మీకు భద్రతలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు పరిశ్రమలు వచ్చిన తర్వాత అనేక ఆంక్షలు పెట్టడం అత్యంత దుర్మార్గం. ఈరోజు తొంగలాం గేటు విషయం కూడా ఈ రాష్ట్రంలో బిహెచ్ఎల్ విషయంలో కూడా జరుగుతున్నది కూడా అదే. అందుకనే లోక్సత్తా పార్టీ గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడు లెక్కల శ్రీనివాసు, కార్యదర్శి రాజా, మరి ఇక్కడ పెద్దలు ఉన్నటువంటి పెద్దలందరూ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిపి తొంగలాం గేటు తెరవాలని చెప్పి గడిచిన సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దీన్ని లోక్సత్తా పార్టీ నుంచి పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. వేసవి తాపం నుండి అటుగా రాకపోకలు సాగిస్తున్న వారి దాహార్తిని తీర్చేందుకు తన వంతు సాయంగా గత 3 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఒక సామాన్య వ్యక్తి. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 42వ వార్డ్ ఎన్ఏడి సుబ్రహ్మణ్య స్వామి గుడి సమీపంలో ఉన్న జాయింట్ ఫుట్వేర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జిఎన్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా చలివేంద్రం ఏర్పాటు చేసి జాయ్ ఫుట్వేర్ వారిని అభినందించి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండడానికి చలివేంద్రాలు ప్రతి వారు ఏర్పాటు చేయాలని అన్నారు. అధినేత శ్రీ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చలివేంద్రం ఎండాకాలంలో చలివేంద్రం పెట్టడం. మరి ఈ సంవత్సరం చూస్తే తీవ్రంగా తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు మరి మా సీనియర్ కార్పొరేటర్ సుబ్బలింగప్ప గారు, మరి అలాగే ఈఏకి గవర్నమెంట్ డాక్టర్ గారు మనందరూ కలిసి చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ జూన్ జూలై వరకు కూడా ఈ చలివేంద్రాన్ని రన్ చేసి ప్రజలందరూ కూడా ఇక్కడ మరి ఇక మంచి ఎండాకాలంలో ఇక్కడికి వాటర్ కానీ మధ్య కానీ సప్లై చేయడానికి ఏర్పాటు చేస్తున్న ఈ కరాస జంక్షన్ అనే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది ఈ రాష్ట్రంలో దాహంతో చాలా వృద్ధులు, పేదలు, చిన్నపిల్లలు స్పృహ పడిపోవడం లేదా వేడికి భరించలేక వాళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు. వాటిని నివారించిన జీవీఎంసీ 68వ వార్డ్ బాపూజీ నగర్లోని దుర్గాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ధర్మకర్త పిడుగు మంగళలక్ష్మి ఆధ్వర్యంలో వృద్ధులు మహిళలకు చీరలు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దుర్గాదేవి అమ్మవారి పండుగ సందర్భంగా వేకువజాము నుండే క్షీరాభిషేకం, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించామని, ఈ అమ్మవారు భక్తుల కోరుకున్న కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, సంతానం లేనివారు అమ్మను దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, అంతేకాకుండా నిత్యం మార్గశిరం ప్రజలను కాచి కాపాడుతుందని, పండుగ పురస్కరించుకుని మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని తెలియజేశారు. బాపూజీ నగర్ గ్రామ ఎలవేల్పైనటువంటి శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అలాగే అమ్మవారి పండుగ మహోత్సవం కూడా నిర్వహించాము. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధ మహిళలకు చీర, బియ్యము, పప్పు దినుసులు అమ్మవారి పేరు మీద పంచడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం అమ్మవారి ప్రసాదం కింద అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క వృద్ధులకు చీర, బియ్యం అంటే చీర అమ్మవారికి వచ్చినవి, బియ్యం, చింతపండు, పప్పు దినుసులన్నీ మా ఆలయ కమిటీ మా మహిళలందరూ కూడా సహకరించి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ గ్రామం ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగ మహోత్సవంలో ఘనంగా నిర్వహించుకోవటం, అందరూ వచ్చి మొక్కులు తీర్చుకోవటం, పూలఘటాలు అలాగే ప్రతిమ. వేసవి తాపం రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాడుతున్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు చూస్తే వాల్చేరులో గరిష్టంగా 30.3, ఎయిర్పోర్ట్లో 32.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్టంగా వాల్చేరులో 31.4, ఎయిర్పోర్ట్లో 34.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు ఎదురుదెబ్బ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించేందుకు హైకోర్టు ఆదేశం.
ఏప్రిల్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు. మెయిన్స్ ను ఆగస్టు 6 నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఏపీపీఎస్సీ. విశాఖలో మహానాడు నిర్వహణకు పడిన తొలి అడుగు. మహానాడు నిర్వహణకై భూమి పూజ చేసిన హోంమంత్రి చినరాజప్ప. దళిత ఉద్యోగులపై వివక్షను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన అంబేద్కర్ పీపుల్స్ జేఏసీ. అవినీతి అధికారులకు కొమ్ము కాస్తూ దళితులపై వివక్ష తగదన్న సభ్యులు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను ఆదుకోవాలంటూ ఓ తండ్రి ఆవేదన. మీడియా సమావేశంలో దాతల సహాయాన్ని వేడుకోలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.